గురుగారు, రామాయణంలోని మరో అంశం పరిశీలిస్తే సీతను రావణుడు అపహరించే సమయంలో సీతాదేవి దగ్గర ఉన్నటువంటి నగల మూటను ఋషిముఖ పర్వతంపై వేసింది అని అంటారు. వనవాసంలో ఉన్నటువంటి సీతకు ఆభరణాలు ఎక్కడవి అని రామాయణం ప్రస్తావన అనుకున్నప్పుడు సీతాదేవి రావణాసుడు అపహరించేటటువంటి సమయంలో ఏమీ తోచక దిక్కులేక విలపిస్తూ దిక్కులు పికెటిలేలాగా వికటాట్టహాసం చేస్తున్న ఆ రావణుని రావమునకు ధ్వనికి భయకంపితురాలై మూర్ఛపోయి మెలకువ వచ్చి చివరకు తన చీర చెంగు కాసింత అలా త్రుంచి అందులో తాను ధరించిన ఆభరణములను మూటకట్టి నేలపైన చూడగా ఒక కొండపైన వానరములు కొన్ని అలా రెండు చేతులు ఇలా కదిలిస్తూ ఉండగా చూసి ఆ మూట నేలపైన వేసింది. ఆ కొండ ఋష్యమూక పర్వతం. ఋషులు మూకగా సమూహంగా తపస్సు చేసుకునేటటువంటి కొండ. సుగ్రీవాదులు ఆ పైన ఉన్నారు. వారు ఆ మూటను చూచారు, నగలను చూచి భద్రపరిచారు. రామలక్ష్మణులకు ఆ నగలను చూపించగా రాముడు కన్నీరు నిండిన కారణం చేత కన్నులతో ఆ ఆభరణములు గుర్తించలేక, సోదరా లక్ష్మణ నీవు గుర్తించగలవా అనగా ఆ సోదరుడు అన్నాడు, ఈ భుజకీర్తులు ఇతర ఆభరణములు నేను గుర్తించలేను. నాహంజానామి కేయూరే నాహంజానామి కంకణే నూపురేత్యభిజానామి నిత్యం పాదాభివందనాథ్ అన్నా, వదినను నేను కేవలం ఆ పాద మంజీరములు మాత్రమే చూచి గుర్తించగలను. రోజు నమస్కారం చేస్తాను కాబట్టి ఈ గజ్జలు మా వదినవే, కడియాలు కంకణాలు నాకు తెలియదు అని ఆ లక్ష్మణుడు అన్నట్టుగా అని చెప్తుంది. ఈ ఆభరణాలను ఎక్కడివి అన్న ప్రశ్న వచ్చినప్పుడు వనవాసానికి వెళ్ళాలి అన్నటువంటి ఆ వాక్యం రామునకు మాత్రమే సంబంధించినది. రాముడు సీతా సమేతుడై సోదర లక్ష్మణుడు వెన్నంటి రాగా వనవాసమునకు బయలుదేరగా అంతవరకు మూర్ఛలో ఉన్న దశరథుడు మూర్ఛలో నుంచి మేలుకొని ఈ ఇంటి కోడలు అలా నిరాభరణగా వెళ్ళకూడదు అని చెప్పగా పరిచారికలు ఆభరణములు తీసుకుని వచ్చారు. వచ్చి రాని పద్ధతిలో రాముడే ఆ ఆభరణములలో కొన్నింటిని సీతాదేవికి అలంకరించి హడావిడిగా బయలుదేరదీశాడు. అలా కొన్ని ఆభరణాలు సీత వద్ద ఉన్నాయి. అలాగే వనవాసం చేసే సమయంలో అత్రి అనసూయ దంపతుల ఆశ్రమాన్ని సీతారాములు సందర్శించగా అనసూయాదేవి ఆ సీతాదేవికి కొన్ని వస్త్రములు ఆభరణములు బహుమానంగా ఇచ్చింది. ఇక్కడ పుట్టిందే పసుపు బొట్టు. ఇంటికి ఎవరైనా మహిళ వస్తే పసుపు బొట్టు కుంకుమ గాజులు అరటిపళ్ళు తాంబూలం ఇవ్వాలి. ఇంటికి వచ్చిన వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలి. అలా వచ్చిన ఆ ఆభరణాలు కూడా సీత వద్ద కొన్ని ఉన్నాయి కనుక వాటిని మూటగట్టి అలా ఋష్యముఖ పర్వతం మీద వేసింది. ఇంతటి సూక్ష్మమైన వివేచనతో కూడుకున్న సంస్కృతిని సంప్రదాయాన్ని శ్రీరామాయణం మనకు అందిస్తుంది. ఇంటికి ఎవరు వచ్చినా అతిథులు ముఖ్యంగా మహిళలు వారిని అమ్మవారి స్వరూపంగా భావన చేసి పసుపు కుంకుమలు యథాశక్తి గాజులు బహుమతులు ఆభరణాలు ఉంటే ఇవ్వాలి. ఇది ప్రమాణం.